ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఫలిస్తానికి ఆశ ఉందా? ఏంటి 4 మేజర్ టాపిక్స్ అన్నప్పుడు ఫస్ట్ చాప్టర్ మనం చూస్తాం, జస్టిఫైడ్ బై ఫెయిత్. విశ్వాసం ఎలాగా? విశ్వాసాన్ని బట్టి, క్రీస్తు యేసునందు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులకు మార్చబడతాం. క్రియల బట్టి కాదు, ఆత్మ ద్వారంగా నడిపించబడతాం, ఆత్మ ద్వారంగా జీవింపబడతాం, పరిశుద్ధాత్మ ద్వారంగా బ్రతుకుతాం. క్రీస్తు యేసు రక్షణ సువార్త క్రీస్తు మరణించాడన్న దాంట్లో అయిపోలేదు, కానీ ఆయన మృత్యుంజయుడయ్యాడు, ఆయన ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తబడటంతో ఆయన ఆదరణకర్తని, ఆయన సహాయకుడిని మనకు అనుగ్రహించాడు. మనతో దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు. యేసుని అంగీకరించిన మనమందరం పరిశుద్ధాత్మని కూడా అంగీకరించవలసిన అవసరత ఎంతో ఉంది. అంత మాత్రమే కాదు, ఆత్మ తన చిత్త ప్రకారం మనకి వరములు ఇవ్వచ్చేమో, కానీ వన్ థింగ్ దేవుడు మన అందరి దగ్గర నుండి కోరేది ఏంటంటే, మనమందరం ఫలము ఫలించాలి. ఏం ఫలించాలి? ఫలములు కాదు, ఫలము. ఫలము మాత్రం నాలో ప్రేమ ఉంది, సమాధానం లేదని చెప్పలేదు. దీర్ఘశాంతం ఉంది, దయాలత్వం లేదని చెప్పలేదు. నాలో సగం ఉందండి, సగం లేదంటే అది చెడు ఫలం. నో ఫ్రూట్, ఫలమే లేదు. ఇంకోటి బ్యాడ్ ఫ్రూట్, చెడు ఫలం. మూడోది గుడ్ ఫ్రూట్, మంచి ఫలం. రోమన్స్ 12లో చూస్తాం, మన మనసును నూతన పరుచుకోవాలంట. రక్షించబడి బాప్తీసం తీసుకున్న మనము, నా స్థితి ఇది, నేను ఇది, నా బ్రతుకు ఇది, నేను పాపిగా బ్రతికాను, జన్మతగా నేను పాపినే, ఇదిగో నా పాపాలు ఒప్పుకుంటున్నాను, యేసును నా సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను, ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తు. యు సీ ద ఎంటైర్ సాల్వేషన్ ప్రాసెస్ అనేది, రక్షించబడుతున్నావు, నీ జీవితం దేవునితో సమర్పించుకుంటున్నావు, యేసు శిలువలో చేసిన కార్యాన్ని గుర్తెరిగి ఆయన రక్తంలో కడగబడిన వానిగా ఆయనతో ముద్రించబడుతున్నావు. బాగుంది.